హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 25. నా ప్రీవియస్ వీడియోలో ప్రహ్లాదుడి చరిత్ర గురించి వివరించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో గజేంద్ర మోక్షం వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పాండ్య దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన పరమ భాగవతోత్తముడు. ఆ రాజు ఒకనాడు చందన పర్వతం మీద కూర్చొని శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. తీవ్రంగా తపోదీక్షలో మునిగిపోయిన ఇంద్రద్యుమ్నుడు మహర్షి రాకను గమనించలేదు. అగస్త్యుడికి కోపం వచ్చింది. తను వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంద్రద్యుమ్నుడికి ఏనుగుగా మారు అని శపించి వెళ్ళిపోయాడు. తరువాత జన్మలో ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడిగా జన్మించి పాలసముద్రం మధ్యలో ఉన్న త్రికూట పర్వతం మీద హాయిగా తన ఆడ ఏనుగులతో కలిసి విహరించసాగాడు. గజేంద్రుడు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఏనుగుల కన్నా గొప్పవాడు. ఒకనాడు ఎండ తీవ్రత తట్టుకోలేక గజేంద్రుడు త్రికూట పర్వతం మీదున్న ఒక పెద్ద సరోవరం దగ్గరికి వెళ్ళాడు. తన ప్రియురాళ్లతో కలిసి సరోవరంలోకి దిగి హాయిగా తాపాన్ని చల్లార్చుకుంటున్నాడు. అదే సరోవరంలో హుహు అనే ఒక గంధర్వుడు దేవలుడనే మహర్షి శాపంతో పెద్ద ముసలిగా మారి నివసిస్తున్నాడు. గజేంద్రుడు సరస్సులో విహరిస్తుండగా అందులో ఉన్న మొసలి ఒక్కసారిగా అతని కాళ్ళు పట్టుకుంది. దాంతో గజేంద్రుడు భీకరంగా అరిచాడు. అతనితో వచ్చిన ఆడ ఏనుగులన్నీ పారిపోయాయి. గజేంద్రుడు ముసలి పట్టుకి చిక్కి ఏమాత్రం కదలలేక తన శక్తిని అంతా కూడదీసుకుని దానితో ఎన్నో వేల సంవత్సరాలు పోరాడాడు. ఏమాత్రం ఫలితం లభించలేదు. తన శక్తి చాలదని గ్రహించిన గజేంద్రుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ పరమాత్మను దీనాతి దీనంగా ప్రార్థించాడు. గజేంద్రుడు చేసిన నిర్గుణ పరబ్రహ్మ స్తోత్రాన్ని విని దేవతలందరూ అది తమ గురించి చేసింది కాదు అని భావించి ఎవరూ అతన్ని రక్షించడానికి వెళ్ళలేదు. అయితే సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడిగా ఉన్న శ్రీహరి తానే సుగుణ నిర్గుణ పరబ్రహ్మ కాబట్టి గజేంద్రుడికి మొర ఆలకించి హుటాహుటిన అతని దగ్గరికి వచ్చాడు. తన దివ్య సుదర్శన చక్రాన్ని ప్రయోగించి గజేంద్రుణ్ణి పట్టుకున్న ముసలిని సంహరించగా శాపవశాత్తు ముసలి రూపంలో ఉన్న గంధర్వుడికి శాప విమోచనం జరిగింది. యథారూపాన్ని పొంది గంధర్వుడు శ్రీహరికి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మొసలి పట్టు నుంచి విడిచిపెట్టబడ్డ గజేంద్రుడికి సరస్సులో నుంచి ఒడ్డు మీదకి లాగి ప్రేమగా అతన్ని నిమిరాడు శ్రీహరి. ఆయన కరస్పర్శతో గజేంద్రుడికి సకల బాధలు ఉపశమించాయి. ఆనందంగా గేంకరిస్తూ శ్రీహరికి తన కృతజ్ఞతలు తెలిపి తన పాపాలన్నీ తొలగిపోగా చివరికి స్వారూప్యముక్తికి పొందాడు. ఈ గజేంద్ర మోక్షం గాథని ప్రతిరోజు వినేవారికి సకల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ ఇతిహాసం అంతా చతుర్థ మన్వంతరంలో జరిగింది. సో ఇది గజేంద్ర మోక్షం కథ. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.